హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, నేను 2024 సంవత్సరంలో జూలై నెలలో ఒక నేను కొన్ని రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అదేవిధంగా నేను ఎన్ని రోజులు ఆహారం తీసుకోలేదు అన్ని రోజులు కూడా నేను నిద్ర కూడా పోలేదు. సో ఎలా నేను ఆహారం తినకుండా ఉండగలిగాను, ఎలా నిద్ర జయించాను అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో అంటే నేను చాలా బుక్స్ చదివాను, ఒక యోగాత్మక ఇలాగా. అందులో కూడా కొంతమంది చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏమీ తినకుండా ఉన్నారు. ఒక 70 సంవత్సరాల పాటు, ఒక 41 రోజుల పాటు, ఇలా రకరకాల యోగులు రకరకాల అందులో మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క అనుభవాలు. సో ఇది నిజమే కాదా? ఎందుకంటే ప్రతిసారి మనం అన్ని ప్రాక్టికల్గా చేయమన్నారు కాబట్టి సర్లే ఇది ఏంటో చూద్దాం. ఆ రోజు ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే ఆహారం లేకుండా ఉండడం అనేది ఏంటంటే, ఇంకా ఉంటే ఉంటాను, లేకపోతే పత్రిసారి దగ్గరికి వెళ్ళిపోతాను. మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ. వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు, అయినా నేనేం పట్టించుకోవాలి. నాకు ఎందుకంటే నాకు పూర్తి దాని మీద ఇంట్రెస్ట్గా ఉంది బాగా. ఇదేంటో దాన్ని ఉండగా చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నా కదా మనం అన్నీ కూడా మామూలుగా. సో ఉంటే ఉంటాను, లేకపోతే పత్రిక దగ్గరికి వెళ్ళిపోతాను అనే కాన్సెప్ట్ ఏం చేశారంటే, నేను సీరియస్గా డెసిషన్ తీసేసుకుని ఇంకా ఏం చేశానంటే, ఒక 11 రోజుల పాటు. కానీ మా అమ్మ ఏంటంటే సేఫ్ సైడ్ బొండాలు ఇదే మంచిదని అక్కడ పెట్టింది. కానీ నేనేం చేశానంటే, ఎప్పుడు కూర్చున్నాను అనుకుంటారు మీరు? తెల్లవారుజాము 4 గంటలు కూర్చునేవాడిని. మళ్ళీ నెక్స్ట్ డే 1 గంటకి, అంటే 21 గంట ధ్యానం. 3 గంటలు ఈలోపు బాత్రూమ్కి వెళ్ళినా. అయితే బొండాలు అంటున్నా చూసారా, జస్ట్ ఒక బొండం దాకా కూర్చునేవాడు అంతే. ఒక బొండం ఇక్కడ పెట్టుకునేవాడు ఎందుకంటే చెప్పేసి. ఆ బొండం ఏమో అది కరెక్ట్గా నాకు ఎప్పుడు బయటకు వచ్చానో తెలీదు. నేను నా సోల్ ఎటు వెళ్ళిపోతూ ఉండేది, ఎక్కడెక్కడ తిరిగి వస్తూ ఉండేది. ఈలోగా నేను మళ్ళీ నా నార్మల్ స్టేజ్కి వచ్చేలోకి ఈ బొండం కాస్త స్మెల్ వచ్చేస్తుంది. అంటే బొండం కూడా అవసరం లేదు తెలిసిపోయింది నాకు ఇంకా. సో అలాగే ఎటువంటి ఆహారం లేకుండా నో బాత్రూమ్, ఇంక లెగడాలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడైతే ఇంకా తెల్లవారుజాము 4 గంటలు కూర్చున్నానంటే మళ్ళీ నెక్స్ట్ డే 1 గంటకి లేవడమే మళ్ళీ. ఓకే, ఇంకా ఇంకా కుర్చీలోంచి లేచే ప్రసక్తే లేదు. ఓకే, కళ్ళు తెరిచే ప్రసక్తే లేదు. అలాగా 4 గంటలకు మూసిన కళ్ళు మళ్ళీ 1 గంటకి తెరిచేవాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ 3 రోజులు అంటే నా ఫీలింగ్ మరి ఏది ఆహారం లేదు కదా కడుపులోకి. ఓకే, ఈ ఆహారం లేకపోవడం వల్ల ఫస్ట్ రోజు నాకు కొంచెం అనీజీగా అనిపించింది. అనీజీగా అంటే కొంచెం లోపల కొంచెం ఫస్ట్ టైం కదా, చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం కదా, ఫస్ట్ టైం కడుపుని అలా ఆరబెట్టడం అనేది కొంచెం ఎలా చెప్పాలి మీకు, సురుకుమని ఒక పోట్ల సురుకుమని కింద పొట్ట దగ్గర అలాగా. ఫస్ట్ డే, సెకండ్ డే ఉంది, థర్డ్ డే కొంచెం ఉంది, ఫోర్త్ డే ఇంకేమీ లేదు. నాకు లోపడే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా. ఓకే, నేను ఈ యొక్క 21 గంటల ధ్యానం వల్ల, నాకు కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం వల్ల నాకు అసలే ఆకలి కానీ నిద్ర కానీ లేదు, ఏమీ లేదు. యాక్చువల్ పేరుకే పెట్టుకున్నాం కానీ ఆ బొండాలు గట్ట ఏమీ లేదు. ఏదో ఒక చిన్న చిన్న కాయలు కొన్నే ఉండేవి. ఒక్కొక్కసారి బొండం పెద్దగా కనిపించిన బొండం, అందులో వాటర్ ఇంతే ఉండేది. సో అలా ఉంటే మంచిదండి, ఎందుకంటే బొండం అసలు ఏం అవసరం లేకుండా ఉండొచ్చని నేను నా యొక్క ఈ జర్నీలో నేను తెలుసుకున్నాను. సో ఎవరైనా సరే మీరు ఎటువంటి ఆహారం లేకుండా ఉండాలంటే ఉండొచ్చు, కానీ కళ్ళు మట్టి తిరగకూడదు. ఓకే, ఫస్ట్ 3 డేస్ మీరు ఇబ్బంది పడాలి. దట్ మీకు ధైర్యం, తెగింపు ఉండాలన్నమాట. ఎంత తెగింపు ఉండాలంటే, మిమ్మల్ని ఎవరైనా సరే అలా వెళ్తూ అలాగే ఏమైనా గెంటేశారనుకో, ఏదైనా ఒక చెరువులోకి కానీ ఒక గోదావరిలోకి కానీ, మీరు ఎలాగా కొట్టుకొస్తారో ఈత, ఆ టైంలో మీకు ఏం గుర్తుకు రాదు. మీరు బతకాలి అనే కాన్సెప్ట్లోనే మీరు కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతూ వస్తారు ఈత కొట్టుకుంటూ. ఎందుకు అంత తపన ఉండాలన్నమాట. ఆ టైంలో మనం ఎంత తపన, బతకడానికి ఎంత టైం పడుతుంది, ఎంత తపనతో ఉంటామో ఆ తపన ఉండాలి. ధ్యానంలో అంటే
పైపై ముచ్చట పెడితే కుదరదు. ధ్యానం అంటే చాలా ఈజీయే చేసే వాళ్ళకి. కానీ ఈ చేసే ఈ క్రమంలో చాలా అడ్డంకులు చాలా వస్తాయి. మీకు చెప్పాలంటే అంత ఈజీ కాదు. 40 రోజులు కూర్చోవడం అంత ఈజీ కాదు. నేను 40 రోజులు కూర్చున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఓకే. సింపుల్‌గా అని చెప్పేసి. కానీ చాలా డార్క్ ఫోర్సెస్ నన్ను ఎంత ఇబ్బంది పెట్టాయో అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు చెప్తాను. ఓకే. ఫస్ట్ మీరేంటంటే నేను ఏదొచ్చినా ధ్యానం చూసుకుంటానన్న కాన్సెప్ట్‌లో మీరు కూర్చునిపోవాలి. ఏదొచ్చినా నేనైతే ప్రతిసారికి సరెండర్ అయ్యాను. ప్రతిసారికి ఎప్పుడు నేను సరెండర్ అయ్యాననేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దురు గాని. ఓకే. నాకు సర్జరీ గట్టా హాస్టల్ సర్జరీ ఎలా జరిగింది? హాస్టల్ మాస్టర్ వచ్చి నాకు ఎలా సర్జరీ చేశారు? ప్రతిసారి వద్దన్నా సరే బలవంతంగా నాకు ఎందుకు చేయించారు? ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురు గాని. ఓకే. సో, అప్పుడే సరెండర్ అయ్యాను. ఆ రోజు నుంచి నేను ఇంకా పట్టుదలగా నేను ఈ ధ్యానం విషయంలో నేను కొంచెం సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. సో, ముందు చూద్దాం. ఇది నిజమా కాదా ట్రైల్ ఇంతే 11 రోజులంటే జస్ట్ నేను ట్రైల్ చేశాను అంతే. నాకు ఆ 11 రోజులు నేను అనుభూతి పొందింది ఏంటంటే, మనకి ఎటువంటి ఆహారం అవసరం లేదు. ఇంక్లూడ్ వాటర్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. వాటర్ బాటిల్, లీటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకునేవాడిని. ఏదో బొండం అక్కడ ఒకటి తాగొచ్చి జస్ట్ ఇక్కడ కూర్చున్నా, ఇంకో బొండం కొట్టి ఇక్కడ దగ్గర పెట్టుకునేవాడిని కదా! 2 బొండాలు అన్నట్టు. ఒక బొండం తాగే ముందే కూర్చునే ముందే తాగేసి కూర్చునేవాడిని. తర్వాత నేను ఒక బొండం పక్కన పెట్టుకునేవాడిని. అదేమో స్మెల్ వచ్చింది కదా! ఇంకా తాగేది లేదు ఏమి లేదు. నేను తాగిన బొండం కూడా అది ఉంటే వాటర్ కొంచెం ఉండేది లేదా అటు ఇటు ఉంటుంది. సో, దానివల్ల కూడా నాకు ఏమి లేదని తేలిపోయింది. తర్వాత ఉన్న ఒకటి లేకపోయినట్టు అని నాకు తెలిసిపోయింది. అలాగే నాకు ఇంకా ఏమి అవసరం లేదు ఇంక మనకి. చెప్పాలంటే వాటర్ కూడా అవసరం లేదు. ఓకే. కళ్ళు తెలిస్తేనే ఇవన్నీ మీకు కావాలి అని నాకు అర్థమైంది. ఓకే. కళ్ళు ఎవరైతే ఎక్కువగా చూస్తారో వాళ్ళకి ఆహారం కావాలి. అన్ని ఇవి కావాలి. కళ్ళు ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో మనకి ఎటువంటి అవసరం లేదు. ఒక కాస్మిక్ ఎనర్జీతో మనం బతకొచ్చు. ఓకే. అది నేను తెలుసుకున్నాను. ఇలాగా మనం ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఉండమంటే ఒక 41 డేస్, ఒక 1 ఇయర్ ఉండిపోతుంది. ఎటువంటి ఆహారం లేకుండా. ఓకే. పలానా టైంకి టిఫిన్ చేసేయాలి. లేకపోతే సూపర్ మార్కెట్‌కి వెళ్ళిపోయి కిరాణా సరుకులు తెచ్చేసి, అమ్మో నాకు ఆకలేస్తుంది మధ్యాహ్నం, సాయంత్రం ఇది పోయింది. ఈ గోల పోయింది. ఒకప్పుడు ఆ గోల ఉండేది. పొద్దున్నే టైంకి టిఫిన్ చేసేయాలి, మధ్యాహ్నం భోంచేసేయాలి, సాయంత్రం భోంచేసేయాలి. మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, విటమిన్స్ ఉండేవి అన్నీ తినాలి. ఈ గందరగోళంలో లెక్కలేసుకుంటూ లాజిక్ పాయింట్‌తో ఉండేవాడిని. ఎప్పుడు? ధ్యానంలో రాకముందు. సో, ఎప్పుడైతే 11 రోజులు నేను చేశానో అప్పుడు నాకు అర్థమైపోయింది. మనకి ఎటువంటి సూపర్ మార్కెట్‌తో పని లేదు. ఎటువంటి డాక్టర్స్‌తో మనకు పని లేదు అనేది నేను తెలుసుకున్నాను. సో, ఇది ఎవరైనా చేయొచ్చు. నేను చేశానంటే ఎవరైనా చేయొచ్చు అది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకటి సాధించారంటే అది ఎవరైనా కూడా మీరు సాధించవచ్చండి. ఓకే. మీరు మీ యొక్క మీరు నిశ్చయించుకోవడమే. డెసిజన్ తీసుకోవడం అంతే. ఇంకేమీ లేదు ఇక్కడ. దానికి ఏంటంటే పట్టుదల కావాలి, సీరియస్‌నెస్ కావాలి, ధైర్యం కావాలి. మరి ఒక రోజు అన్నం లేకపోతే చనిపోతారంటారు. 2 రోజులు అన్నం లేకపోతే చనిపోతారంటారు. కళ్ళు తిరిగిపోతాయి అదంటారు, ఇదంటారు. నాకేమీ లేదు. హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆహ్, ఎంత ఎంజాయ్ చేశానంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా బాడీ లైట్ అయిపోయింది చాలా. ఇంకో విషయం, రోజుకి కిలో తగ్గాను. రోజుకి కిలో తగ్గాను. సో, మీరు వెయిట్ లాస్ అవ్వాలని ఇవ్వాలని కూడా మీరు అదే నేను చెప్పేది, ఎవరైతే ధ్యానం బాగా సీరియస్‌గా ఉంటారో వాళ్ళకి అన్నీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి. ఒక బరువు తగ్గించుకోవాలన్నా, ఒక అందంగా తయారవ్వాలన్నా, ఏజ్‌ని కిందకి తీసుకెళ్లాలన్నా, ఏజ్‌ని తగ్గించుకోవాలన్నా, ఏజ్ ఫ్యాక్టర్‌ని అన్నీ కూడా ధ్యానంలో చాలా అనుభవాలు ఉన్నాయి. చాలా చాలా లాభాలు ధ్యానం. ఓకే. తర్వాత నా యొక్క ఈ 11 రోజుల జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి అందులో. మీకు అనుభవాలు వన్ బై వన్ చెప్తా ఉంటాను. నేను 41 డేస్ చేసినప్పుడు చాలా అనుభవాలు. అయితే ఇలా ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా రకరకాల అనుభవాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా కుక్కది గర్జన్ మోడ్ చూశాను. మా కుక్కని అలా చూస్తూ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇది అది ఉన్నటువంటి బ్రాయిలర్ కోడిగా మారిపోయింది నా కళ్ళ ముందు. తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ
ఒక ఒక 10-20 సెకండ్స్కి ఆటోమేటిక్గా మళ్ళీ ఆ బ్రాయిలర్ కోడి కాస్త మా కుక్కగా మారిపోయింది. అలా మా కుక్క జన్మ, గజన్మ, కోడి జన్మ నేను చూశాను. తర్వాత ఈ 11 రోజులు నేను ఇలా చేయడం వల్ల ఈ నిద్ర కూడా జయించాను. నిద్ర లేదండి. ఓకే. ఒకవేళ నేను అంటే 1:00కి ధ్యానంలోంచి బయటకు వచ్చినా కూడా నాకు ఏం అసలు నిద్రలో చాలా యాక్టివ్గా ఉన్నాను. ఇంకా నేను వేరే వేరే పనులు కూడా నేను చేసుకున్నాను. ఆ 3 అవర్స్ నేను చేయగలను కూడా. సో చాలా ఎనర్జెటిక్గా చాలా ఇదిగా ఉంటుంది. సో ఇది మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. కాకపోతే ఒకటే టార్గెట్, మీరు కాళ్ళు చేతులు అటు ఇటు కొంచెం మూవ్ చేసుకున్నా పర్లేదు, అంటే మీకు కొంచెం డీప్లోకి వెళ్ళే వరకు. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచారంటే మీరు అంటే ఆటలో అవుట్ అంటే చూస్తారా, ఆటలో ఎలా అవుట్ అయిపోతారు, మీరు కళ్ళు తెరిచారంటే అవుట్ అయిపోతారు. టార్గెట్ ఒకటే, నేను 20 గంటలు కళ్ళు తెరవడం, ఏదొచ్చినా ధ్యానం చూసుకోవడానికి కాన్సెప్ట్లో కూర్చున్నాము, అలాగే చూసుకున్నాం. ఓకే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ లాభాలు ఏంటంటే చెప్పారు కదా మీకు, రోజుకి కేజీ తగ్గాను. ఎందుకంటే మా ఇంట్లో బేబీ వెయిట్ చూసుకునే మిషన్ ఉంది, చెక్ చేసుకున్నాను రోజు. సో అలా నేను వెయిట్ లాస్ జరిగింది. తర్వాత మంచి స్లిమ్గా, మంచి గ్లో, ఇవన్నీ కామన్, అవన్నీ బై ప్రోడక్ట్, బై డిఫాల్ట్ అవన్నీ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అటు నుంచి మనం చర్చ చేయనవసరం. ధ్యానం అంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు, ఒకటి కాదు. సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఏం కావాలో మాస్టర్స్ మీకు ఇస్తూ ఆటోమేటిక్గా వస్తాయి మీకు. మీరు దేనికి పరిగెట్టి నేను నాకు పలానా అది ఇది అని అవసరంలా, మీ మనసులో అనుకుంటే అది అక్కడ ఉంటుంది అంతే. సో అవి కూడా ఎలాగా జరిగాయి ఏంటి అన్నది మీకు ముందు ముందు చెప్తాను. అవన్నీ కామన్ పాయింట్ నాకు ఇప్పుడు కూడా. ఓకే. నాకు ఏదైనా మాస్టర్స్ నాకు అరేంజ్ చేస్తారు ఎప్పుడు ఏం కావాల్సిన. నేను దేనికి పరిగెట్టి చేసే కార్యక్రమం ఏమీ లేదు. జస్ట్ ధ్యానంలో కూర్చుంటే నాకు కూర్చున్నా, నాకు కావాలనుకుంటే అది అక్కడ వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాను ఎవరు. ఓకే. ఇది జరిగింది. సో మీరు ఎవరైనా సరే చేయడం వల్ల మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారు. అంటే ఈ 11 రోజులు ఏంటంటే మీ సోల్తో మీరు కనెక్ట్ అవుతారు, దగ్గర అవుతారు. ఎంతకాలం 2 కళ్ళతో బయట చూస్తారు కదా ప్రపంచాన్ని, ఎప్పుడైతే 2 కళ్ళు మూసేస్తారో అప్పుడు మీ అసలు ప్రపంచం మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అంటే మీ ఆత్మతో మీరు కనెక్ట్ అవుతారు. సో ఆహారం లేకుండా కూర్చోవడం వల్ల లాభాలు ఏంటంటే మీ యొక్క ఆత్మకి త్వరగా కనెక్ట్ అవుతారు, తొందరగా కనెక్ట్ అయిపోతారు. అదొక బెనిఫిట్. ఓకే. ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ దీన్ని అరగొట్టడానికి, తర్వాత మీకు నిద్ర వచ్చి కదా, మీకు ధ్యానం కూడా కుదరదు. ఎప్పుడైనా సరే మీరు ధ్యానం కూర్చుంటే శుభ్రంగా తినేయండి, తినేసి కొంచెం పడుకోండి, అక్కడ కార్యక్రమం అయిపోతుంది. తర్వాత శుభ్రంగా జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ధ్యానం కూర్చోండి. మీరు ఎప్పుడైనా సరే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఖాళీ కడుపుతో కూర్చోవడం మొత్తం అనేది నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. అంటే మీకు ధ్యానం కుదరాలంటే తక్కువ కుదురుతుంది. మీరు ఇలా కూర్చున్న ఒక 10-15 మినిట్స్కి మీరు ఇది అవుతారు. ఓకే. నేను ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు వెంటనే ఒక 10 మినిట్స్ అంతే, 10 మినిట్స్ 15 మినిట్స్ అంత మించి పట్టదు నాకు నేను లోపలికి వెళ్ళాలంటే. ఓకే. నాతోనే కనెక్ట్ అవ్వాలంటే ఒక 10-15 మినిట్స్ అంతే నాకు ఇప్పుడు ప్రైవేట్. ఒకప్పుడు ఫస్ట్లో నాకు కొంచెం టైం పట్టేది, ఎందుకంటే అవన్నీ నాకు ఆలోచనలు కట్టకపోవడం వల్ల అవన్నీ ఉండదు. ఇప్పుడు ఆలోచనలు జీరో స్టేట్. ఓకే. నేను ఏది కావాలో అదే గుర్తుపెట్టుకుంటాను, ఏది కావాలో దాన్ని నేను రిమైండ్ చేసుకుంటాను అంతే. ఇంతకుముందు అలా కాదు, నా కంట్రోల్ ఉండేది కాదు, దాని ఆటోమేటిక్గా మైండ్ రన్ అయిపోతూ ఉండేది. ఈ 11 రోజుల్లో నాకు జరిగింది ఏంటంటే మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోయి జీరో స్టేట్కి వస్తుంది అనమాట. ఓకే. అంటే లైట్ వెయిట్ అయిపోయింది బాడీ, చెప్పాలంటే మైండ్ చాలా లైట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా యొక్క 11 రోజులు 21 గంటల ధ్యానం, రోజు కేజీ తగ్గాను. ఓకే. ఇంకా చాలా బాడీ హీలింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నా ఈ పళ్ళు చాలా కొన్ని రోజుల పాటు హీలింగ్ జరిగింది పళ్ళు. ఓకే. అవి అలాగే మీ బాడీలో ఎక్కడెక్కడ ఏం అంటే బాడీలో ఎక్కడైతే మీకు రిపేరింగ్ జరగాలో ఆటోమేటిక్గా ఈ ధ్యానంలో జరిగిపోతాయి, అది ఎనీ ప్రాబ్లం. ఓకే. ఇలాగా తర్వాత 41 డేస్లో కూడా ఎలా జరిగాయి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇప్పటికే. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజు కాన్సెప్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ మనం రేపు కలుసుకుంటాం. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు
మీ ఫీలింగ్ ఎలా ఉంది నా వీడియో చూసిన తర్వాత? మీకు ఎనర్జీ సిస్టమ్ ఎలా ఉందన్నది నాకు కింద కామెంట్ చేయండి. ఓకే, అదే నేను మిమ్మల్ని కోరుకునేది. నా వీడియో చూస్తామని చెప్పి మీరు బోర్గా ఫీల్ అయ్యారా, ఎనర్జీగా ఫీల్ అయ్యారా, హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఎలా అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే ఇదంతా డివైన్ సంబంధించింది, డివైన్ కనెక్టివిటీ సంబంధించింది. ఓకే, అది ఫ్రెండ్స్. వన్స్ అగైన్, ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like, share, comment. Don't forget. Thank you friends.